సో గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్, ఫస్ట్ మనం ఆఫర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. తర్వాత సెషన్ సార్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ముందుగా మనకి కంపెనీ మనకు పెట్టిన ఆఫర్ అండి, రీపర్చేజ్ ఆఫర్ అండి. మనకి ఈ రీపర్చేజ్ ఆఫర్ అనేది మనకి ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉంటుందండి. ఇందులో మనకి 900 రూపీస్ అబోవ్ పర్చేజ్ పై మనకి 2 నీమ్ సోప్స్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుందండి, కేవలం 1 రూపీకే. సో లేదు అంటే మనకి 90 రూపీస్ వోచర్ అనేది మనం తీసుకోవచ్చండి. 90 రూపీస్ ద్వారా మనకు కావలసిన ప్రోడక్ట్ అనేది మనం తీసుకోవచ్చండి. అదేవిధంగా 1600 రూపీస్ అబోవ్ పర్చేజ్ పై 1 రూపీకి గ్యానో టూత్పేస్ట్ అనేది మనం ఫ్రీగా పొందవచ్చండి. లేదంటే ప్రెస్ అప్ డ్రింక్ అనేది కూడా మనం ఫ్రీగా తీసుకోవచ్చండి. సో లేదు, దీనికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే 140 రూపీస్ వోచర్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా 4000 రూపీస్ అబోవ్ పర్చేజ్ పై మనం నీమ్ క్యాప్సిల్స్ 1 రూపీకే ఫ్రీగా పొందవచ్చండి. లేదంటే అగ్రి 82 3 బాటిల్స్ అనేవి మనం 1 రూపీకి తీసుకోవచ్చండి. సో ఇది లేదు అంటే మనకి 380 రూపీస్ అనేది మనకి వోచర్ అనేది రావడం జరుగుతుందండి. అదేవిధంగా 6300 రూపీస్ పర్చేజ్ పై మనకి అగ్రి నానోటెక్ అనేది కేవలం 1 రూపీకే వస్తుందండి. సో లేదు అంటే మనం వోచర్ అనేది తీసుకోవచ్చు అనమాట అండి. సో ఇది మనకి 2nd నుంచి 18th వరకు మనకి అప్లికబుల్ అవుతుందండి. సో అదేవిధంగా న్యూ జాయినింగ్ ఆఫర్ అండి. సో ఎవరైతే మనకి జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి ఇప్పటి వరకు సింగిల్ బిల్లింగ్ ఒక సోప్ కానీ పేస్ట్ కానీ ఏది అవ్వకుండా డైరెక్ట్గా కొత్త కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సింగిల్ బిల్లింగ్లో ఎట్ ఏ టైం 2100 2100 అండ్ అబోవ్ అనేది మనకి బిల్లింగ్ అనేది చేస్తే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది మనకి కేవలం 1 రూపీకే వస్తుందండి. లేదు అంటే 180 రూపీస్ వోచర్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో ఇది మనకి మెస్రా మెలాన్ ప్రొడక్ట్స్ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట అండి. ఇది నెక్స్ట్ మనకి ఇంకొక స్పెషల్ రీపర్చేజ్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి. సో మనందరికీ తెలుసండి, ప్రతి నెల కంపెనీ అనేది మనకి బ్యూటీ ప్రొడక్ట్ మీద 1 రూపీకే వర్తబుల్ ప్రొడక్ట్ అంటే విలువైన ప్రొడక్ట్ అనేది 1 రూపీకే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందులో మనకి మెస్రా మెలాన్ కానీ, వెలినో కానీ, స్కిన్ ఫార్ములా 9 కానీ, జూ గార్డెన్, సో ఇలా ఈ కేటగిరీస్లో 3200 పైన మనం పర్చేజ్ చేస్తే మనకి ఒక యాంబియన్స్ జార్, సో ఇది మనకి ఇందులో మనకి నీరర్గా ఎన్ని ఉన్నాయంటే 4 జార్స్ ఉన్నాయండి. ఇది కేవలం 1 రూపీకే రావడం జరుగుతుందండి. సో ఇది ఒక ఎక్సలెంట్ ఆఫర్ అండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా ఉపయోగించుకోవాలండి. సో అదేవిధంగా వీటితో పాటు కంపెనీ మనకి ఇంకొక ఆఫర్ ఇవ్వడం జరిగిందండి, స్పెషల్ బై 4 get 5 ఆఫర్ అని. సో ఇది మనకి 1 minute లీడర్స్. సో 2nd మార్చ్ నుంచి స్టాక్ ఉన్నంత వరకు అవుతుందండి. సో ఏంటి ఈ ఆఫర్ అంటే మనకి వెస్లిమ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్, సో 4 తీసుకుంటే ఒకటి ఫ్రీగా 1 రూపీకే పొందవచ్చు అనమాట అండి. సో ఎవరికైతే మనకి 4 ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటే ఒకటి అనేది ఫ్రీగా పొందవచ్చు అండి. ఇది మనకి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుందన్నమాట అండి. వెస్లిమ్ కేటగిరీలో ఇది ఒక స్పెషల్ ఆఫర్ అనమాట అండి. సో ఇది మనకి అప్లికబుల్ ఆన్ బోత్ ఫస్ట్ ఇన్వాయిస్ అండ్ ఆఫ్టర్ జాయినింగ్ అండ్ రీపర్చేజ్, అంటే ఫస్ట్ బిల్లింగ్కి అవుతుందండి. అదేవిధంగా రీపర్చేజ్ కూడా మనకి అవకాశం అనేది ఉంటుందన్నమాట అండి. సో అదేవిధంగా వెస్లిమ్ కేటగిరీలో ఇంకొక ఆఫర్ ఉందండి మనకి. ఇది 2nd నుంచి 20 వరకు ఉంటుందన్నమాట అండి. సో ఇది కూడా మనకి ఫస్ట్ ఇన్వాయిస్ లేదా ఆఫ్టర్ జాయినింగ్ రీపర్చేజ్ మీద అప్లికబుల్ ఉంటుందండి. ఇందులో మనకి
12,000 అండ్ అబోవ్ ప్రొడక్ట్స్ అనేవి మనం తీసుకోవడం ద్వారా మనకి వెస్లిమ్ మ్యాంగో లేదా కాల్షియం అనేది 1 రూపీకే ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అంటే మనం ఫైబర్ తీసుకోవచ్చండి, ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు, సో అదేవిధంగా కాల్షియం అనేది తీసుకోవచ్చు. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేది ఉందండి, చాక్లెట్ అండ్ వెనీలా ఫ్లేవర్, అదేవిధంగా వెయిట్ లాస్ సంబంధించిన వెస్లిమ్ క్యాప్సూల్స్ ఉన్నాయి, టీ ఉంది, వెస్లిమ్ షేక్ ఉంది, సో అదేవిధంగా ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనేది ఉందండి, పర్సనలైజ్డ్ ప్రోటీన్ ఉంది, వెస్లిమ్ సెల్ పవర్ ఉంది, వెస్లిమ్ సెల్యులీన్ ఉంది. సో ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనకు వచ్చే అద్భుతమైన ఆఫర్ ఏంటంటే వెస్లిమ్ స్లేక్ మరియు కాల్షియం అనేది 1 రూపీస్ కండి, అంటే 2 రూపీస్కే మనకి నియర్లీ 1600 వర్తబుల్ గల వెస్లిమ్ షేక్ తీసుకోవచ్చండి. అదేవిధంగా 220 రూపీస్ డిపి గల కాల్షియం అనేది 1 రూపీకి అనేది మనం ఫ్రీగా పొందవచ్చండి. సో ఇటువంటి అద్భుతమైన ఆఫర్ అనేది మనకి వెస్టేజ్లో మాత్రమే ఉందండి. అదేవిధంగా మనకు తెలుసండి ఇంకొక అద్భుతమైన ఆఫర్ అనేది సిఎన్సి ఆఫర్ అండి. మనకి సిఎన్సి ఆఫర్ అనేది కంపెనీ అనేది మనకి ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకి ఇస్తుందండి. సో ఈ సిఎన్సి ఆఫర్లో మనం మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అనేవి మనకు 100 పీవీ, ఈ 100 పీవీలో 4 మంత్స్ కన్సిస్టెంట్గా మనం తీసుకుంటే రెగ్యులర్గా మనకి 5th మంత్ అనేది ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రావడం అనేది జరుగుతుందండి. సో 2,500 రూపాయల విలువైన ప్రొడక్ట్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో ఇది సిఎన్సి ఆఫర్ అనమాట అండి. జస్ట్ మన యొక్క షాప్ని మార్చడం ద్వారా మన లైఫ్ అనేది మారుతుంది అనమాట అండి. మనం రకరకాలుగా మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఎక్కడో కాడ కొంటుంటామండి. సో అదే ప్రొడక్ట్స్ మనకి వెస్టేజ్లో మన ఇంటికి కావాల్సినవి, మనకి అవసరమైనవి మన ఐడిలో 2nd నుంచి 14th వరకు ఒకేసారి కొనాలనేది లేదండి, ఎన్నిసార్లు అయినా కొనవచ్చు అనమాట అండి. సో ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తే మనకి 5th మంత్ అనేది 2,515 రూపాయల విలువైన ప్రొడక్ట్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో దీంతో పాటుగా మనకి ప్రతి నెల రీపర్చేజ్ ఆఫర్ కింద 10% ప్రొడక్ట్ ఫ్రీగా రావడం అనేది జరుగుతుంటుంది అనమాట అండి. అదేవిధంగా క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ప్రతి ప్రొడక్ట్ అనేది 50% డిస్కౌంట్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో అయితే ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ మన ఆఫర్స్ గురించి చూసుకోవడం జరిగిందండి. సో ప్రతి ప్రొడక్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. సో ముందుగా మనకి వెస్టేజ్ అగ్రి నానోటెక్ అండి. సో వెస్టేజ్ అగ్రో నానోటెక్ అనేది మనకి వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ పర్పస్లో మొక్కల ఎదుగుదలకు మరియు నాణ్యమైన దిగుబడికి మనం ఉపయోగించే ప్రోడక్ట్ అండి. సో ఇది మనకి నానో టెక్నాలజీ ఆధారంగా తయారవుతుంది అనమాట అండి. సో ఈ అగ్రో నానోటెక్లో మనకి సుమారు 16 రకాల పోషకాలు అనేవి ఉంటాయన్నమాట అండి. మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది అందిస్తుంది అనమాట అండి. సో దీని యొక్క వర్క్ ఏంటంటే సాయిల్ హెల్త్, నేల నాణ్యత మెరుగుదలండి, అంటే భూమిలోని పోషకాలను మొక్కలకి సులభంగా గ్రహించేలా చేస్తుందండి. అదేవిధంగా నేల యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ పెంపండి. మొక్కల్లో క్లోరోఫిల్ అనేది ఉంటుంది, ఆ క్లోరోఫిల్ యొక్క శాతాన్ని నానోటెక్ పెంచుతుంది. సో ఎప్పుడైతే క్లోరోఫిల్ పత్రహరితం పెరుగుతుందో మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని వేగంగా తయారు చేసుకుంటాయండి. ఫలితంగా మొక్కలు పచ్చగా ఉంటాయి మరియు అదేవిధంగా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయండి. అదేవిధంగా ఈ నానోటెక్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే దిగుబడి పెరుగుతుందండి. పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాల యొక్క పరిమాణం పెరుగుతుందండి, సైజు, రంగు పెరుగుతుంది, రుచి పెరుగుతుంది అనమాట అండి. పండించిన పంట ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కూడా మనకు చేస్తుంది అనమాట అండి. అదేవిధంగా ఇమ్యూనిటీని పెంచుతుందండి. సో మొక్కలకు వ్యాధులపై పోరాడే శక్తిని ఇది మనకి నానోటెక్ అనేది ఇస్తుంది అనమాట అండి. సో వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని కూడా మనకి ఇది ఇస్తుంది. అదేవిధంగా ఖర్చు తగ్గింపండి. సో దీన్ని చాలా తక్కువ పరిమాణంలో వాడితే మనకు సరిపోతుందండి. సో ఎరువుల వినియోగాన్ని తగ్గించి రైతుకు పెట్టుబడి ఖర్చుని అనేది మనకి తగ్గిస్తుంది అనమాట అండి. సో మనకి డౌట్ రావచ్చండి, నానోటెక్ అనేది ఎప్పుడు ఇవ్వచ్చు అనేది. సో జనరల్గా మనకి
ఒక చిన్న ఉదాహరణ అండి. సో పిల్లలు పుట్టే ముందు ప్రెగ్నెంట్ లేడీకి జనరల్గా ఏం చేస్తుంటారంటే పౌష్టికమైన ఫుడ్ అనేది ఇస్తూ ఉంటారండి. ఎందువల్లంటే పుట్టే పిల్లవాడు అనేది ఆరోగ్యకరంగా ఉండాలని. అదేవిధంగా పుట్టిన తర్వాత కూడా తల్లికి మంచి పౌష్టికమైన ఆహారం అనేది ఇస్తారండి. అదేవిధంగా ఎదిగే కొద్దీ కూడా పిల్లలకి మంచి ఆహారం అనేది ఇస్తారనమాట. సో అదేవిధంగా ఈ అగ్రి నానోటెక్ అనేది మొక్కకు కావలసిన పోషకాలని ఇస్తుంది అనమాట అండి. అంటే దీన్ని మనం ప్రతి స్టేజ్లోని వాడచ్చు అనమాట అండి. సో మనం దున్నేటప్పుడు వాడచ్చండి. దున్నేటప్పుడు వాడడం ద్వారా మనకి కావలసిన నేలకి అన్ని రకాల పోషకాలు దొరుకుతాయండి. అదేవిధంగా విత్తన శుద్ధి దశలో వాడచ్చండి, మొక్కలు ఎదిగే క్రమంలో వాడచ్చు, అదేవిధంగా పింజే లేదా సైజు పూత రావడానికి వాడచ్చు, వచ్చిన సైజు యొక్క కాయ యొక్క దిగుబడి పెంచడానికి కూడా వాడచ్చు అనమాట అండి. సో మనం ప్రతి స్టేజ్లోని దీన్ని మనం సజెస్ట్ చేయొచ్చు అనమాట అండి. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ముందుగా విత్తన దశ, ఇందులో మనకి సీడ్ ట్రీట్మెంట్ ఈ స్టేజ్లో మనకి విత్తనం త్వరగా మొలకెత్తడానికి ఇది ఉపయోగపడుతుందండి. సో ఈ నానో టెక్నాలజీ వల్ల పోషకాల విత్తనం లోపలికి సులభంగా చచ్చుకుపోయి అంటే దూసుకు వెళ్ళి మొలక అంటే వచ్చే మొక్క ఆరోగ్యంగా రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. సో అదేవిధంగా ఎదుగుదల దశ అండి, సాకి దశ అంటే కొమ్మలు వచ్చే దశ. సో ఈ దశలో వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు పచ్చగా బలంగా పెరగడానికి దోహదపడుతుందండి. అదేవిధంగా మనకి స్ప్రే పిచికారీ చేయడం వల్ల ఏంటంటే ఫోటోసింథసిస్ వేగంగా అవుతుందన్నమాట. సో దీనివల్ల మొక్క ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకొని వేగంగా అనేది మనకి పెరగడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఫ్లవరింగ్ స్టేజ్ అండి. సో ఫ్లవరింగ్ స్టేజ్లో నానోటెక్ రావడం వల్ల ఏమవుతుందంటే పూత రాలడాన్ని తగ్గించి ఎక్కువ పూలు పూసేలా చేస్తుందండి. అదేవిధంగా మొక్కల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ని మనకి తగ్గించి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే పూత ఆరోగ్యంగా ఉండి పిందిగా మారే అవకాశం అనేది పెరుగుతుంది అనమాట అండి. అదేవిధంగా కాయ గింజ అభివృద్ధి దశ అండి. సో ఫ్రూట్ వచ్చే స్టేజ్ అనమాట అండి. ఈ స్టేజ్లో మనకి ఈ నానోటెక్ వాడడం వల్ల పంట యొక్క నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా బరువు, కాయ యొక్క బరువు పెరుగుతుందండి, సైజు కలర్ కూడా మంచి కలర్ వస్తుంది అనమాట అండి. సో ఈ దశలో నానోటెక్ వాడడం వల్ల పోషకాలు నేరుగా కాయలకి లేదా గింజలకి చేరుతాయి అనమాట అండి. ఫలితంగా మనకి పండ్లు మరియు కూరగాయలు మంచి పరిమాణంలో ఉంటాయి. అంటే మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన యొక్క సైజు, ఫ్రూట్ యొక్క సైజు కానీ కూరగాయల యొక్క సైజు కలరు కానీ మనకి చాలా తేడాగా ఉంటుందన్నమాట అండి. బయట మార్కెట్తో కంపేర్ చేస్తే నిగనిగలాడుతుందండి, కొనాలనిపిస్తుంది అనమాట అండి. సో ధాన్యం గింజలు కూడా గట్టిగా నిగనిగలాడుతూ ఉంటాయన్నమాట అండి. సో అదేవిధంగా పంట ఎక్కువ కాలం తాజాగా మనకు ఉంటుందన్నమాట అండి. సో ఏ దశలో ఎంత వాడుతుంటాం అంటే విత్తన దశలో మనకి విత్తనాలకి ఒక 5 to 10 grams అనేవి 1 లీటర్కి సరిపోతుందండి. అదే దశలో అయితే మనకి ఒక 15 లీటర్ ట్యాంక్కి 1.5 to 2 grams అనేవి మనకి సరిపోతుంది. పిచికారీ టైంలో కూడా మనకి సరిపోతుంది అనమాట అండి. సో అయితే మనకి ఈ అగ్రి నానోటెక్ ఒకటే కాకుండా దీంతో పాటు అగ్రి 82 కూడా కలిపి వాడితే ఏమవుతుందంటే ఆకులపై సమానంగా విస్తరించి ఇంకా మంచి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో ఈ విధంగా మనకి అగ్రి నానోటెక్ వర్తబుల్ ప్రోడక్ట్ అనేది 1 రూపీకే మనకి రావడం జరుగుతుందండి. ఇంచుమించు 630 రూపాయలు విలువైన ప్రోడక్ట్ అనేది. సో అదేవిధంగా మనకి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసరికి అగ్రి 82 అనేది. ఈ అగ్రి 82 అనేది మనకి ఇది ఒక ఎరువు కాదనమాట అండి. సో ఇది ఒక గమ్ములా ఉంటుంది. సో ఇది ఒక శక్తివంతమైన యాక్టివేటర్, స్ప్రెడ్డర్ మరియు వెట్టర్. అంటే మనం సో ఈ అగ్రి 82ని ఎరువులు లేదా పురుగుల మందుతో కలిపి వాడితే వాటి యొక్క పనితీరు డబల్ అవుతుందన్నమాట అండి. సో ఏ విధంగా అవుతుందనేది ఒక్కొక్కటి మనం తెలుసుకుందామండి. ముందుగా స్ప్రెడ్డర్ సో మందుల వ్యాప్తిని పెంచుతుందన్నమాట అండి. సో సాధారణంగా మనం ఆకులపై మందు చల్లినప్పుడు ఏమవుతుందంటే నీరు చుక్కలుగా మారి కింద పడిపోతుంది అనమాట అండి. అది మందు అనేది సో ఆకు ఏ విధంగా మనకి నీరు వల్లే కిందన పడిపోతుందండి. అదే మనం 82 కలిపితే ఏమవుతుందంటే ఇది ఆకు ఉపరితలంపై మందును సమానంగా పరుచుకునేలా చేస్తుంది, అంటే స్ప్రెడ్డింగ్ చేస్తుంది అనమాట అండి. సో దీనివల్ల ఆకు మొత్తానికి అందుతుందండి. అంటే మన పర్పస్ అనేది ఏంటంటే మందు ఆకు మొత్తానికి స్ప్రెడ్ అవ్వాలి. కానీ ఈ 82 వాడకపోతే ఏమవుతుందంటే వేస్టేజ్ అవుతుంది. అదే 82 వాడటం వల్ల ఏమవుతుందంటే
సమానంగా అన్ని వైపులా మనకి విస్తరిస్తుంది అనమాట అండి. సో ఈ విధంగా 82 అనేది మనకి స్ప్రెడర్గా పనిచేస్తుందండి. సో అదేవిధంగా పెనట్రేటర్ అంటే లోపలికి చొచ్చుకుపోయే గుణం అండి. సో మొక్కల ఆకులపై ఒక మైనం లాంటి పొర ఉంటుంది అనమాట అండి. సో అగ్రి 82 ఆ పొరను దాటి మందును ఆకు లోపల పొరల వరకు తీసుకువెళ్తుంది అనమాట అండి. సో దీనివల్ల పురుగులు ఒక అడుగున ఉన్నా సరే మందు ప్రభావం వాటిపై పడుతుంది. సో ఉదాహరణకి ఒక రైతు మనకి పురుగుల కోసం స్ప్రే చేశారండి ఒకటి. స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే పై భాగంలో స్ప్రే చేస్తే పురుగు అనేది కింద భాగంలో ఉంటుందన్నమాట అండి. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అది వర్క్ అవ్వదు. కానీ 82 ఏం చేస్తుందంటే సో దాన్ని మధ్యలోంచి వెళ్తుంది అనమాట అండి. స్ప్రెడ్ చేసి ఫ్రంట్ సైడ్ కొట్టినా సరే బ్యాక్ సైడ్కి వెళ్తుంది అనమాట అండి. సో ఈ విధంగా ఇది మనకి పెనట్రేట్ అవుతుంది అనమాట అండి. అదేవిధంగా నీటి వినియోగం మరియు తేమ రక్షణ అంటే వెట్టింగ్ ఏజెంట్ అండి. సో ఇది ఏం చేస్తుందంటే భూమిలోని నీటి యొక్క ఉపరితల తన్యతను తగ్గిస్తుంది, అంటే మాయిశ్చర్గా తడిగా ఉంచుతుంది అనమాట అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల నీరు భూమి లోపలికి త్వరగా మరియు లోతుగా ఇంకుతుంది అనమాట అండి. త్వరగా వెళ్తుంది వాటర్, అదేవిధంగా లోతుగా కూడా వెళ్తుంది అనమాట అండి. సో సో దీని పర్పస్ ఏముంటుందంటే మనకి మెయిన్గా సమ్మర్లో అండి, వేసవి కాలంలో లేదా నీటి తక్కువగా ఉన్న ఏరియాలో ఏమవుతుందంటే భూమిలో తేమను ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంచుతుంది అనమాట అండి. సో ఈ విధంగా 82 అనేది మనకి స్ప్రెడర్గా పనిచేస్తుందండి, పెనట్రేటర్గా పనిచేస్తుంది, వెట్టింగ్ ఏజెంట్. సో దీంతో పాటు ఇంకొక ఉపయోగం ఏంటంటే ఖర్చు తగ్గింపు అండి, కాస్ట్ ఎఫెక్టివ్. సో జనరల్గా పురుగుల మందులు కానీ ఎరువులు కానీ కలుపు మందులు కానీ వాడుతూ ఉంటారండి. ఇవి వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి వర్షం వల్ల కానీ అదేవిధంగా ఎండ వల్ల కానీ ఆ కెమికల్ అనేది వేస్టేజ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. ఆ వృధా అవుతుంది. ఆ వృధా అవ్వకుండా మనకి 82 అనేది ఉపయోగపడుతుందండి. సో మనం వాడే పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ ఎరువులతో దీన్ని కలిపి వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ మందులు వృధా కావండి. తద్వారా ఏమవుతుందంటే మనం మందుల యొక్క పరిమాణాన్ని 25% నుంచి 30% వరకు తగ్గించుకోవచ్చండి. అంటే ఎక్కువ సార్లు కొట్టక్కర్లేదండి. అదేవిధంగా మనం కొట్టే పరిమాణాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చండి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రైతుకి మనకి పెట్టుబడి అనేది తగ్గుతుంది అనమాట అండి. సో అదేవిధంగా మిశ్రమం తయారీలో సహాయపడుతుంది. అంటే జనరల్గా కొన్ని రకాల మందులు అనేవి నీటిలో కరగవండి. అయితే అగ్రి 82 కలపడం వల్ల ఏమవుతుందంటే అన్ని రకాల ఎరువులకి పురుగుల మందులకి సో ఈక్వల్గా సమానంగా కలుస్తాయి అన్నమాట అండి వాటర్లో. సో ఎలా వాడాలి అంటే మనకి పురుగుల మందులకి అయితే మనకి 15 లీటర్ల ట్యాంక్కి 5 to 10 ml సరిపోతుందండి. కలుపు సంహారక మందులు హెర్బిసైడ్స్లో అయితే మనకి 15 నుంచి 20 ml తీసుకుంటే సరిపోతుందండి. సో లేదు ఇరిగేషన్ నీటి పర్పస్లో మనకి స్టోర్ ఉండాలంటే ఎకరానికి ఒక 150 నుంచి 200 ml వరకు మనకి వాడితే సరిపోతుందండి. సో మనకి జనరల్గా 82ని సింగిల్గా వాడకూడదు అనమాట అండి. సో దీన్ని మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక దాంట్లో కలిపి మాత్రమే దీన్ని వాడాలన్నమాట అండి. మనకి అగ్రి ప్రొడక్ట్స్తో పాటు కలిపి వాడాలి. సో మనకి డౌట్ వస్తుంది, ఏ దశలో వాడాలంటే 82 అనేది అన్ని దశల్లో వాడచ్చండి. సో ఇది మనకి మల్టీపర్పస్ సర్ఫెక్టెంట్ అండి. అంటే నేరుగా మొక్కకు ఆహారాన్ని ఇవ్వకపోయినా మనం వేసే ఎరువు ఆహారం కానీ రక్షణ అంటే మందులకి ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. అంటే 100% అవి పనిచేసేలా చేస్తుంది అనమాట. సో ఇది కూడా మనం ప్రతి దశలో వాడచ్చు అనమాట అండి. సో మనకి విత్తన దశ అండి, సీడ్ ట్రీట్మెంట్. సో విత్తనాలకు పట్టించే మందులు విత్తనం చుట్టూ ఒక రక్షణ కవచంలా సమానంగా అంటుకునేలా చేస్తుంది అనమాట అండి. సో దీనివల్ల సీడ్ ట్రీట్మెంట్ దశలో వాడడం వల్ల ఏమవుతుందంటే విత్తనం త్వరగా మొలకెత్తడానికి మరియు ప్రారంభ దశలో వచ్చే తెగుల నుండి రక్షణ పొందడానికి మనకి ఇది సహాయపడుతుంది అనమాట అండి. అంటే ఇది మనం ఒక నానోటెక్ లేదా ప్రొడక్ట్తో కలిపి స్టార్టింగ్ దశలో ఇవ్వడం వల్ల మనకి ఆ వేసే మందులు సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుందండి. సో అదేవిధంగా ఎదుగుదల దశలో అండి, సో ఈ దశలో మొక్క ఆకులు కొమ్మలు వేగంగా పెరుగుతాయండి. సో మనకి 82 ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ ప్రమోటర్లు, అంటే మనం ఏదైతే బయటవి వాడుతున్నామో నానోటెక్ కానీ సో అవి కలిపి వాడాలన్నమాట అండి. వాటితో కలిపి వాడడం వల్ల ఏమవుతుందంటే ఆకుల ఉపరితల తన్యత అనేది తగ్గిస్తుంది అనమాట అండి. తగ్గించి అంటే వాటర్ అనేది దాని మీద ఉండేటట్టు చేస్తుంది అనమాట అండి. సో ఆకు అంతటా దాన్ని స్ప్రెడ్ చేస్తుందండి. అదేవిధంగా
ఆకు వెనక భాగంలో దాక్కున్న పురుగులు కూడా మందు అందేలా మనకి ఇది చేస్తుంది అనమాట అండి. అదేవిధంగా పూత మరియు పిండి దశలో దీన్ని వాడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి పంటలో అతి ముఖ్యమైన దశ అనేది ఇదేనండి. సో ఇందులో మనకి పూత మందులు లేదా హార్మోన్తో కలిపి వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ దశలో కొట్టే మందులు ఆకులపై మరియు పూలపై ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చేస్తుందండి. అంటే వర్షం పడినా మందు కొట్టుకుపోకుండా చేస్తుంది. అదేవిధంగా పూత రావడం తగ్గి పిందె బలంగా కూడా మారుస్తుంది అనమాట అండి. నెక్స్ట్ మనకి నీటి పారుదల దశ అండి. అంటే నీరు మనకి పంట ఏ దశలో ఉన్నప్పుడైనా నీరు పెట్టవచ్చు అనమాట అండి. సో ఎకరానికి మనకి 150 ml to 200 ml దీన్ని ఇసుకతో కలిపి వాడవచ్చండి, లేదా డ్రిప్ ద్వారా పంపవచ్చు అనమాట అండి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే భూమిని గుల్లబరిచేలా చేస్తుందండి. నీరు భూమి లోపలికి సమానంగా ఇంకి వేర్ల వ్యవస్థ బలంగా పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట అండి. సో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు భూమిలో తేమ ఆరిపోకుండా కూడా మనకి కాపాడుతుందండి. సో ఇది మనకి ప్రతి దశలోనే వాడవచ్చండి. మొలక దశలో వాడితే ఏమవుతుందంటే మందులు అంటుకునే గుణం పెంచుతుంది అనమాట అండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యకరమైన మొలకలు వస్తాయండి. సో అదేవిధంగా మనకి ఎదుగుదల దశలో వాడడం వల్ల ఏమవుతుందంటే ఆకుల లోపలికి మందుని తీసుకెళ్తుందండి. సో వేగవంతమైన పెరుగుదల ఉంటుంది. సో అదేవిధంగా పూత దశలో వాడడం వల్ల ఏమవుతుందంటే మందు వృధా కాకుండా చూస్తుందండి, దిగుబడి పెంచుతుంది అనమాట అండి. సో నీటి దశలో వాడితే వాటర్ అనేది భూమిలో స్టోర్ చేస్తుంది అనమాట అండి, తేమను కాపాడుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి కరువు లాంటివి రాకుండా చేస్తుంది అనమాట అండి. సో ఇది మనకి నానోటెక్ కానీ లేదా వేరే ఏదో కెమికల్తో కలిపి వాడడం వల్ల మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా అగ్రి 82 అనేది మనకు పనిచేస్తుంది లీడర్స్. సో నెక్స్ట్ మనకి వెస్టేజ్ నీమ్ క్యాప్సిల్స్ అండి. సో ఈ వెస్టేజ్ నీమ్ క్యాప్సిల్స్ అనేవి మనకి సో మనందరికీ తెలుసండి, వేప అనేది సర్వరోగ నివారణ అండి. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ముందుగా మనకి నీమ్ క్యాప్సిల్స్ అనేవి బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. సో దీనివల్ల శరీరం లోపల నుండి ఆరోగ్యకరంగా మారుస్తుంది అనమాట. ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫై అవుతుందో, ప్యూర్గా ఉంటుందో మనం హెల్తీగా ఉంటాం అనమాట అండి. అదేవిధంగా స్కిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట అండి. మనకి చర్మ వ్యాధులకి వేప ఒక గొప్ప ఔషధం అండి. అంటే మనకి పింపుల్స్ రాకుండా, మొటిమలు మరియు వాటి వల్ల వచ్చే మచ్చలను తగ్గిస్తుందండి. ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయండి. గజ్జి, తామర మరియు ఇతర చర్మ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుందండి. స్కిన్ హెల్తీగా మెరుస్తుంది. ఎప్పుడు హెల్తీగా మెరుస్తుందంటే బాడీలోనే విష పదార్థాలు మనకి బయటికి పోతే ఉంటుందండి. అంటే మనకి పర్సన్లో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ పోతే పాజిటివ్గా ఉన్నప్పుడు ఎంత బ్రైట్గా, షైన్గా, హ్యాపీగా ఉంటారో అదేవిధంగా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయాయి అనుకోండి, బాడీ కూడా షైనీగా ఉంటుందన్నమాట అండి. అదేవిధంగా ఇమ్యూనిటీ బూస్టర్ అండి. సో వేపలో మనకి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇవి మనకి ఇమ్యూనిటీని పెంచుతాయి అన్నమాట అండి. సో దీనివల్ల మనం జ్వరం, దగ్గు మరియు జలుబు వంటి సమస్యల నుండి రక్షిస్తుంది అనమాట. అదేవిధంగా డయాబెటీస్ కంట్రోల్ అండి. ఈ నీమ్ క్యాప్సిల్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి డయాబెటీస్ కంట్రోల్లో వస్తుందండి. ఇది మనకి డయాబెటీస్ పేషెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ డైజెషన్ అండి. సో ఈ నీమ్ వాడడం వల్ల కడుపులో నులిపురుగులని చంపడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా అజీర్ణం మరియు గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. లివర్ పనితీరునిది మెరుగుపరుస్తుంది అనమాట అండి. సో ఏ విధంగా వాడాలంటే ప్రతిరోజు మనకి ఆఫ్టర్ మీల్స్ ఉదయం ఒకటి, నైట్ అనేది ఒక క్యాప్సిల్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట అండి. ఈ విధంగా నీమ్ క్యాప్సిల్ అనేది మనకి వాల్యుబుల్ ప్రోడక్ట్ 1 రూపీకే రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది మనకి వేప ఈ నీమ్ క్యాప్సిల్స్లో మనకి నీమ్ అనేది యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది, బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుందండి, యాంటీ ఫంగల్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే స్కిన్ డిసీజ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందండి. మొటిమలు కానీ, అదేవిధంగా సోరియాసిస్, ఎగ్జిమా కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ డయాబెటీస్ కంట్రోల్ అండి. సో మనకి ఇన్సులిన్ని సెన్సిటివ్ చేసి డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. సో ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఇంకొక ఉపయోగం ఏంటంటే సో మనకి అల్సర్స్ ఏర్పడకుండా చేస్తుందండి, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా నోట్లో హానికరమైన బ్యాక్టీరియాని మనకి నశించేలా చేస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన అనేది తగ్గిస్తుంది అనమాట అండి. అదేవిధంగా ఇంకొక ఉపయోగం కీళ్ళ నొప్పులండి.
నీమ్లో ఉండే నింబోడిన్ అనే గుణం ఏం చేస్తుందంటే వాపులను తగ్గించే శక్తి ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కీళ్ళ నొప్పులు మరియు ఆర్థరైటిస్ వల్ల వచ్చే వాపులను మనకి తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే రక్తాన్ని లోపల నుండి శుద్ధి చేయడం వల్ల తెల్ల రక్త కణాల పనితీరుని పెంచి వైరస్ బ్యాక్టీరియాలపై పోరాడే శక్తిని ఇస్తుందండి. శరీరంలో కణాలను దెబ్బతీస్తే ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుని ఏజనింగ్ అవ్వకుండా చేస్తుంది. క్యాన్సర్ కణాలను పెరుగుదలను నిరోధించడంలో కూడా మనకి సహాయపడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసరికి వెస్టేజ్ గ్యానో టూత్పేస్ట్ అండి. ఇది మనకి గ్యానోడర్మా అనే పుట్టగొడుగు నుంచి తయారైందనమాట అండి. గ్యానోడర్మాని మనకు తెలుసండి మూలికల రాజు అంటాం. సో ఈ గ్యానో టూత్పేస్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే చిగుళ్ళ నుంచి రక్తం కారడం తగ్గుతుందండి. చిగుళ్ళు వేపు మరియు రక్తం కారే సమస్యను ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది అనమాట అండి. పళ్ళ యొక్క చిగుళ్ళను దృఢంగా మార్చి పళ్ళు ఊడిపోకుండా కూడా మనకి కాపాడుతుంది అనమాట అండి. సో అదేవిధంగా పిచ్చి పళ్ళు మరియు పుచ్చడం నిరోధన క్యావిటీ ప్రొటెక్షన్ అండి. అంటే నోట్లో హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి పళ్ళు పిచ్చిపోకుండా చేస్తుంది. అదేవిధంగా పంటిపై పేరుకుపోయే పాచిని కూడా తొలగించడంలో ఇది బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ నోటి దుర్వాసన తగ్గింపండి. సో నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి రోజంతా నోటిని తాజాగా ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట అండి. దుర్వాసన పూర్తిగా పోగొడుతుంది. అదేవిధంగా సో సెన్సిటివ్ నుండి ఉపశమనం. సో మనకి చల్లని అంటే కూల్ ఐటమ్స్ కానీ అదేవిధంగా కూల్ డ్రింక్స్ కానీ హాట్ ఐటమ్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే పంటికి జివ్వం అనే గుణం ఉంటుందన్నమాట అండి. ఆ పెయిన్ ఉంటుందన్నమాట అండి. ఆ పెయిన్ నుంచి మనకి రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మనకి సాధారణ పేస్టులు జనరల్గా మనకి క్లీనింగ్ చేస్తాను, శుభ్రం చేస్తే గ్యానో టూత్పేస్ట్ ఏం చేస్తుందంటే నోటిలో కణాలను శుద్ధి చేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా లోపల నుండి రక్షణ ఇస్తుంది అనమాట అండి. సో దీనివల్ల ఎటువంటి కెమికల్స్ ఉండవండి. మనం రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకుంటే హెల్తీగా ఉంటామండి. సో డాక్టర్ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట అండి. సో అదేవిధంగా ఇంకొక ఫ్రీ ప్రోడక్ట్ ఏంటంటే మనకి వెస్టేజ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండి. సో ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే జుట్టు రాలడాన్ని మనకి అదుపు చేయడానికి అదేవిధంగా జుట్టుని దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. సో ఇందులో మనకి జుట్టుకి ఆరోగ్యంగా చేసే ఎన్నో రకమైన సమ్మేళనాలు ఉంటాయండి. ఈ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ వాడడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మొదటగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందండి, రెడ్యూసెస్ హెయిర్ ఫాల్. ఇది ఏం చేస్తుందంటే జుట్టు కుదుళ్ళ లోపల నుండి బలపరుస్తుందండి. సో దీనివల్ల జుట్టు కుదుళ్ళ వద్ద నుండి తెగిపోవడం లేదా ఊడిపోవడం అనేది తగ్గుతుంది అనమాట అండి. అదేవిధంగా జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుందండి. సో స్కాల్ప్ మనకంటే తల చర్మంపై రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందండి. దీనివల్ల జుట్టు త్వరగా పెరగడానికి అవసరమైన పోషకాలు అందుతాయి అన్నమాట అండి. అదేవిధంగా మన హెయిర్ అనేది మెరుస్తుందండి. ఇది జుట్టులోని సహజ సిద్ధమైన తేమను కోల్పోకుండా కాపాడుతుందండి. దీనివల్ల జుట్టు చెక్కబడకుండా మృదువుగా మరియు మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా క్లీనింగ్ అండి. తల చర్మంపై పేరుకుపోయిన మురికి అదనపు నూనె మరియు డస్ట్ని ఇది సున్నితంగా తొలగిస్తుందండి. అందువల్ల మనకి స్కాల్ప్ అనేది బలంగా ఉంటుందన్నమాట అండి. అదేవిధంగా రెగ్యులర్గా వాడడం వల్ల జుట్టు పలచబడకుండా దట్టంగా మరియు ఒత్తిగా కనిపించేలా చేస్తుంది అనమాట. సో ఇందులో మనకి అమర్నాథ్ ఉంటుందండి. ఇది ఏం చేస్తుందంటే జుట్టుకు కావాల్సిన ప్రోటీన్లు అందించి జుట్టుని దృఢంగా మారుస్తుంది. అదేవిధంగా ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవన్నమాట అండి, ఇందులో మనకి ఉండవన్నమాట అండి. సో వాడే ముందు మనకి జుట్టును నీటితో బాగా తడిపిన తర్వాత తగినంత షాంపూ తీసుకొని మసాజ్ చేస్తూ చేయొచ్చండి. 1 to 2 minutes మనకి వాటర్తో క్లీన్ చేస్తూ చేసుకోవచ్చు అనమాట అండి. సో మనకి హెయిర్ అనేది పెరగాలంటే షాంపూ ఒకటే సరిపోదండి, హెయిర్ ఆయిల్ వాడాలి, కండిషనర్ కూడా వాడితే మనకి బెటర్ రిజల్ట్ అనేది కూడా మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో మనకి కెరాటిన్ అనేది కూడా ఉంటుంది. కెరాటిన్ ఏం చేస్తుందంటే ప్రోటీన్తో నిర్మితమై ఉంటుందండి. సో కెరాటిన్ అనేది జుట్టుకు కావాల్సిన ప్రోటీన్ అందించి దెబ్బతిన్న జుట్టుని అనేది మనకి రిపేర్ చేస్తుంది అనమాట అండి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది. సో దీంతో పాటుగా మనకి విటమిన్ B5 ఉంటుందండి, ప్రో విటమిన్. ఇది ఏం చేస్తుందంటే జుట్టుకు కావాల్సిన తేమను అందిస్తుంది అనమాట అండి. జుట్టు పొడిబారకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది అనమాట అండి. సో ఇందులో మనకి సర్ఫెక్టెంట్స్ ఉంటాయండి. ఇందులో కెమికల్స్ లేకుండా తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి అనమాట అండి. సో అమర్నాథ్ ఎక్స్ట్రాక్ట్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగిందండి. ఇది ఒక ప్రోటీన్, లైసిన్ అనే ఎమినో యాసిడ్ అనేది ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్ళ లోపలను దృఢంగా మార్చి జుట్టు రాలడానికి కూడా అరిగడుతుంది అనమాట అండి. అదేవిధంగా pH బ్యాలెన్స్ అండి.
ఇది తల చర్మం యొక్క సహజ సిద్ధమైన pH స్థాయిని దెబ్బతీయదండి. జుట్టు పెరగడానికి కావాల్సిన విటమిన్స్ మరియు మినరల్స్ ఈ కాంపోజిషన్లో ఉంటాయన్నమాట అండి. సో ఈ తద్వారా జుట్టు చెక్కబడినప్పుడు లేదా దువ్వినప్పుడు చిక్కుబడినప్పుడు లేదా దువ్వినప్పుడు సులభంగా తెగిపోకుండా ఉంటుందండి. సో ఎవరైతే మనకి హెయిర్ ఫాల్ కోసం వాడతారో ఇది జస్ట్ అవుట్ సైడ్ మాత్రమేనండి. ఇంటర్నల్గా మనం హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్ అనేవి వాడాలండి. లేదు అంటే స్పిరులినా అనేది ఇంటర్నల్గా కూడా మనకి న్యూట్రిషన్ ఇన్సైడ్ నుంచి బలంగా ఉంటేనే జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట అండి. సో అదేవిధంగా మనకి ఎజ్యూర్ సోప్ అండి. సో వెస్టేజ్ ఎజ్యూర్ నీమ్ తులసి సోప్. సో ఏం చేస్తుందంటే చర్మాన్ని ఆరోగ్యకరంగా మరియు శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. ఇది మనకి నీమ్, తులసి మరియు పుదీనాతో తయారైంది అనమాట అండి. సో ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి వేప మరియు తులసి రెండు కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఉండడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియాను తొలగించి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుందండి. అదేవిధంగా నీమ్ సోప్ వాడడం వల్ల మొటిమలు నివారణ ఉండదు. శరీరంపై లేదా ముఖంపై వచ్చే మొటిమలు తగ్గించడానికి బాగా పనిచేస్తుందండి. చర్మంపై ఉన్న అదనపు నూనె తొలగించి మొటిమలు పెరగకుండా చేస్తుంది. అదేవిధంగా శరీర దుర్వాసన తగ్గిస్తుందండి. సో ఇందులో పుదీనా మరియు తులసి గుణాలు ఉంటాయండి. ఇవి శరీరాన్ని తాజాగా ఉంచుతాయి అన్నమాట అండి. అంటే చెమట వల్ల వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా పోయేలా కూడా మనకి ఇది చేస్తుంది అనమాట అండి. అదేవిధంగా దురద మరియు దద్దుర్ల నుండి ఉపశమనం అండి. సో వాతావరణం మనకి మార్పుల వల్ల చర్మంపై అలర్జీ వల్ల కలిగే దురద మరియు ఎరుపు, చిన్న చిన్న దద్దుర్లను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. సో అదేవిధంగా స్కిన్ని స్మూత్గా ఉంచుతుందండి. కెమికల్ సోప్లు ఏం చేస్తాయంటే చర్మాన్ని పొడిగా మారుస్తాయండి. కానీ ఇది ఏం చేస్తుందంటే సహజ తేమను కాపాడుతూ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. సో ఏ సోప్ సెలెక్ట్ చేసినా మనం TFM ఉంటుందండి. మన వెస్టేజ్ సోప్లో TFM అనేది 76 కన్నా ఎబోవ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంటుంది అనమాట అండి. సో ఇందులో మనకి వేప ఉంటుందండి. నీమ్ క్రిములని మనకి సంహరిస్తుంది, చర్మాన్ని శుద్ధి చేస్తుంది. తులసి చర్మానికి యాంటీ ఆక్సిడెంట్స్ని ఇస్తుందండి. అదేవిధంగా పుదీనా చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, ఫ్రెష్గా ఉంచుతుందండి. సో ఇది మనకి అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళు వాడుకోవచ్చు అనమాట అండి. సో ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళకి, స్కిన్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. సో మనకి ఇక్కడ TFM అనేది ఒకటి ఉంటుందండి. సో TFM అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అనమాట అండి. ఇది సబ్బు తయారీలో ఉపయోగించే కొవ్వు లేదా నూనె పరిమాణాన్ని సూచిస్తుంది. సరళంగా చెప్పాలంటే TFM వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అనేది అంత క్వాలిటీ అండి, స్కిన్కి అంత మేలు చేస్తుంది అనమాట అండి. సో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIC ప్రకారం సోపులు 3 రకాలండి. 76% TF కన్నా ఎక్కువగా ఉంటే అది గ్రేడ్ 1 అండి. అది మంచి క్వాలిటీ సోప్ అనమాట అండి. స్కిన్ స్మూత్గా ఉంచుతుంది. గ్రేడ్ 2 70 నుంచి 75% మధ్య ఉంటుందండి, మధ్యస్థ నాణ్యత. గ్రేడ్ 3 60 నుంచి 69% ఉంటుందన్నమాట. సో మన వెస్టేజ్ ఎజ్యూర్ నీమ్ సోప్ అనేది గ్రేడ్ 1 అండి, 76% అనేది ఉంటుందన్నమాట అండి ఇది. సో ఈ గ్రేడ్ 1 వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి స్కిన్ మాయిశ్చర్గా ఉంటుందన్నమాట అండి. సో TFM ఎక్కువగా ఉన్న సబ్బులు చర్మంపై ఉన్న సహజ నూనెను తొలగించవండి. దీనివల్ల స్నానం చేసిన తర్వాత చర్మం పొడి బారదు, స్కిన్ డ్రై అవ్వదు అనమాట అండి. సో అదేవిధంగా చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి కానీ స్మూత్గా ఉంచుతాయి అనమాట అండి. సో అధిక TFM ఉన్న సబ్బులు నీటిలో త్వరగా కరగవండి, కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట అండి. చర్మం పట్టులా మృదువుగా ఉండడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట అండి ఇది. సో మార్కెట్లో ఎక్కువగా మనకి గ్రేడ్ 2, గ్రేడ్ 2 దొరుకుతాయండి. కానీ ఎజ్యూర్ సోప్ అనేది గ్రేడ్ 1 క్వాలిటీతో రావడం వల్ల చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో గ్రేడ్ 3, గ్రేడ్ 2 ఈ బయట దొరికే వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా అందులో కెమికల్స్ ఉంటాయండి. సో దానివల్ల స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుందండి. సో మనకి చర్మంపై తెల్లగా గీతలు పడడం లేదా పొడిబారిపోయి పగులు రావడం జరుగుతుంది అనమాట. దద్దుర్లు వస్తాయి, ఎలర్జీస్ వస్తాయండి, ముడతలు పడుతూ ఉంటాయండి బయట సోపులు ఎక్కువగా వాడడం వల్ల. సో అదేవిధంగా మనకి సబ్బు అనేది త్వరగా అరిగిపోతూ ఉంటుందండి బయట సోప్స్లు. ఈ తక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి చర్మానికి మేలు చేసే కంటే ఎక్కువగా అవి డిటర్జెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అండి బయటవి. సో అందువల్ల మనం ఎప్పుడూ కూడా TFM అనేది మంచి క్వాలిటీ 76 అండ్ అబోవ్ వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మృదువుగా తేమగా ఉంటుందండి. సో అదేవిధంగా కెమికల్స్ ఉండవు, ఎక్కువ రోజులు వస్తుందన్నమాట అండి. సో గ్రేడ్ 2 అండ్ 3లో ఏముంటుందంటే మనకి TFM తక్కువగా ఉంటుంది, పొడిగా ఉంటుంది, గరుగ్గా మారుస్తుంది, కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, త్వరగా కరుగుతాయి. అదేవిధంగా చర్మానికి ఎక్కువ హానికరమైన ప్రయోజనాలు అనేది మనకి చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి.
సో నెక్స్ట్ మనకి ఇంకోటి వచ్చేసరికి ప్రెస్అప్ డ్రింక్ అండి. సో ఈ ప్రెస్అప్ డ్రింక్ అనేది మనకి తాగడం వల్ల ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుందండి. ఇందులో గ్లూకోజ్ ఉంటుంది, శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుందండి. అలసటగా ఉన్నప్పుడు ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. అదేవిధంగా రీహైడ్రేషన్, జనరల్గా ఎండలో తిరిగినప్పుడు ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అవుతూ ఉంటామండి, దాహం అనిపిస్తుంది అనమాట అండి. సో ఎండలో తిరిగినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు మనం శరీరం కోల్పోయిన నీటిని, లవణాలని తిరిగి పొందడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన కమింగ్ సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రెస్అప్ డ్రింక్ అనేది ప్రతి ఒక్కరు వాడవచ్చు అనమాట అండి. సో అదేవిధంగా ఇందులో మనకి ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుందండి. సో ఇది మనకి తాగడానికి మరి రుచిగా రీఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట అండి. సో అదేవిధంగా విటమిన్ సి ఉంటుందండి. విటమిన్ సి ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీని అనేది పెంచుతుంది అనమాట. నెక్స్ట్ బయట మనకి రకరకాల కూల్ డ్రింక్స్ ఉంటాయండి. సో అవి తాగితే మనకి శరీరానికి హాని. అదే ఇది మనం వెస్టేజ్ ప్రెస్అప్ డ్రింక్ తాగడం వల్ల మనం ఎనర్జీగా ఉండవచ్చు అనమాట. సో ఏ విధంగా వాడాలంటే ఒక గ్లాసు సుమారు 200 ml నీటిలో తీసుకోవచ్చండి. అదేవిధంగా ఒక చెంచాతో కలుపుకొని మనం తాగొచ్చు అనమాట అండి. సో ఈ విధంగా మనకి ఈ మంత్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఉన్నాయి లీడర్స్. సో థ్యాంక్ యూ అండి అందరికీ.